హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ అంటే మనకు పని అనేది కొంచెం తేలిగ్గానే ఉంటుంది. ఉదయాన్నే అంట్లయితే కడిగేశాను. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి బయట కసువులు కూడా ఊడ్చాను. ఎండ ఎక్కువగా వస్తుంది. ఇంకొంచెం ఎండబడిందంటే పని చేయలేము. ఇంక ఇడ్లీయే కదా టిఫిన్ త్వరగా అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంకా బయట చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేసి ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి నైటు 9 గంటలప్పుడు వేసాను. అయినా కానీ బాగా పొంగింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఎండాకాలంలో పిండి అనేది బాగా పొంగిద్ది. చలికాలంలో మనం ఎలా ఏసి పెట్టామంటే అలానే ఉంటుంది. దానికి చిట్కాలన్నీ పాటిస్తూ ఉండాలి. పిండి కూడా మనం త్వరగా వేసుకోవాలి. 6 గంటలకి 5 గంటలకల్లా మనం పిండి వేసుకోవాలి. కానీ ఎండాకాలంలో కొంచెం లేటుగా పిండేసినా కానీ బాగా పొంగిద్ది ఎండలకి. బాగా ఆవిరి వస్తుంది కదా! ఇంట్లో ఎండలు ఎక్కువగా ఉండి. ఇప్పుడైతే మరీ ఎక్కువ అనుకోండి, బాగా చెమటొచ్చేస్తుంది. ఎండలు బాగా ఎక్కువైనాయి. మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి. ఎండలు అంతగా లేవు కానీ ఇప్పుడు మాత్రం బాగా చెమటొస్తుంది. అసలు కరెంటు పోతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాము. వంటగదిలో కూడా ఎక్కువసేపు ఉండి వంట చేయలేకపోతున్నాం అనుకోండి, చెమటలు కారుతున్నాయి. ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే మొత్తం కడిగేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ వండేటప్పుడు కడుగుతాను కానీ మళ్ళీ ఇంకా తర్వాత మధ్యలో కడగం కదా! ఇంకా దుమ్ము అనేది కొంచెం ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా నీళ్ళల్లో అయితే ముంచి తీసుకొచ్చి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్లకి నేనైతే ఏమీ రాయను, ఇలాగనే వేస్తాను. కానీ ఇడ్లీ కూడా బాగా వస్తాయి. కొంతమంది నూనె రాయటం కానీ నెయ్యి రాయటం కానీ అలా చేస్తూ ఉంటారు. నేనైతే ఏమీ రాయను. ఇడ్లీ కూడా అంటుకోకుండా బాగా వస్తాయి. ఇడ్లీ తీసేటప్పుడు మనం ఏం చేయాలంటే స్పూన్తో తీస్తాం కదా, స్పూన్ అనేది తడుపుకోవాలి. తడి స్పూన్తో కనుక మనం ఇడ్లీ తీసామంటే ఇడ్లీ ప్లేట్కి అస్సలు అంటుకోవు. మరీ పొయ్యి మీద నుంచి దించిన వెంటనే కూడా ఇడ్లీ తీయకూడదు. ఒక్క నిమిషం 2 నిమిషాల పాటు వాటిని అలాగ వదిలేసేయాలి. ఇంకా తర్వాత మనం ఇడ్లీ తీసామంటే చక్కగా వస్తాయి. స్పూను కూడా తడి స్పూన్తో ఇడ్లీ తీయాలి. అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని 2 సార్లు అయితే చెప్తున్నాను. స్పూన్ను తడిపి ఇడ్లీ తీయండి, పర్ఫెక్ట్గా ఇడ్లీ వస్తాయి. ఇడ్లీ ప్లేట్లకి ఏమీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను. ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. పాలు ముందే పెట్టాను. ఎందుకంటే నేను ఇడ్లీ వేసి చట్నీ వేసుకోవాలి, ఈ పనులు చేయాలి కదా! ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి పాలు కాగుతాయి. మరలా పొయ్యి దగ్గర ప్రత్యేకంగా నుంచొని పాలు కాగబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా వంటగదిలోనే ఉంటాం కాబట్టి ఎక్కువ సమయం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. చూస్తూనే ఉంటాం కదా! అందుకని ముందు పాలు పెట్టి తర్వాత టిఫిన్ పని అయితే చేస్తున్నాను. ఈ పిండి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాను, పులుపు వచ్చిద్దని. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండి ఆవిరి వస్తుంది కదా బాగా. ఇంకొక గంట 2 గంటలు బయట ఉంచినా కానీ రేపటికి పిండి అనేది కొంచెం పులుపు వచ్చిద్ది. అందుకని వెంటనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా చట్నీ కూడా వేసాను. ఇంక ఇదిగోండి చట్నీ కూడా తిరగమాత వేసాను. ఇడ్లీ ఉంటే మాత్రం తప్పనిసరిగా మా ఇంట్లో చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇడ్లీనే వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా చట్నీ లేదనుకోండి ఇంకా అస్సలుగా తినరు. అందుకనే తప్పనిసరిగా ఇడ్లీ వండినప్పుడు మాత్రం ఎక్కువ శాతం చట్నీ వేసి పెడతాను. ఇడ్లీ అంటే మనకి ఎక్కువ కష్టమైన పని ఉండదు కదా! ఇంక ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు అయితే నేను కూరగాయలు కట్ చేస్తున్నాను. గోరుచిక్కుళ్ళు చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి ఇష్టం లేని టిఫిను, ఇష్టం లేని కూర చేస్తున్నాను. ఇంకెలాగోలా అడ్జస్ట్ అయి తింటారు. ఒకవేళ తినము అనుకున్నారనుకోండి, వాళ్ళ వాటికి సపరేట్గా ఇంకేదో ఒకటి కూర చేసేయటమే. ఇప్పుడు అందరి ఇళ్లల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైన పచ్చడి ఒకటి ఉంది కదా, మామిడికాయ పచ్చడి. ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అయినా తింటారు. లేదనుకోండి కూర వేసుకోవాలనిపిస్తే వేసుకుంటారు. ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఇంకా ప్రతిరోజు పిల్లలకి నచ్చినవి చేయాలంటే కుదరదు కదా. ఇంట్లో అయితే గోరుచిక్కుళ్ళు ఉన్నాయి. ఇంక ఎండిపోయి పాడైపోతాయిలే అని చెప్పేసి ఈరోజు ఈ కూర అయితే చేస్తున్నాను. గోరుచిక్కుళ్ళు కూడా మన హెల్త్కు చాలా మంచిది. అప్పుడప్పుడు తినాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. వేరే సపరేట్ కూర ఏదైనా చేసి పెట్టామనుకోండి, ఇలాంటి కూరల జోలి అస్సలకి వెళ్ళరు. అందుకనే వేరే కూర ఏం చేయకుండా ఓన్లీ ఈ కూర చేసామంటే ఇంకా తప్పనిసరి అయ్యి ఒక ముద్ద 2 ముద్దలైనా సరే ఈ కూర వేసుకొని తింటారు. గోరుచిక్కుళ్ళు అయితే పొయ్యి మీద వేసాను కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు నేనైతే బెడ్షీట్ మారుస్తున్నాను. బెడ్షీట్ బాగా మురికి పట్టేసింది. పిల్లలు ఎక్కి తొక్కి ఆటలాడుతా టీవీలు చూస్తా స్నాక్స్ తింటా ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారు. బెడ్షీట్ వేసినప్పుడు ఎలాగో ఉందో ఇంకా అలాగనే ఉందండి. అస్సలు కదలను కూడా కదలలేదు. బెడ్షీట్ బాగా మందంగా మన దుప్పటి టైప్లో అయితే ఉంది. కాకపోతే ఉతకటానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. బరువు ఎక్కువగా ఉంటుంది. నీళ్ళల్లో నానబెట్టామనుకోండి ఇంకా చాలా బరువెక్కిపోయి మనకు ఉతకటానికి చాలా కష్టమైద్ది. పిన్నీసులు పెట్టయితే వేసాను. పిన్నీసులు పెట్టి వేసాను కదా, మనం వేసినప్పుడు ఎలా ఉందో బెడ్షీట్ ఇంకా అలాగనే ఉంది. కాకపోతే కొంచెం లూజులు వస్తాయి కదా పిల్లలు ఎక్కి తొక్కినప్పుడు.
ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ లూజులన్నీ సరిచేసి వేస్తే చాలా నీట్గా ఉంటుంది బెడ్షీట్ మాత్రం. బెడ్షీట్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే పిన్నీసులు పెట్టాను కదా, 4 వైపులా 4 పిన్నీసులు అయితే పెట్టాను. ఇంకా తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయాలి. గుర్తుంచుకోవాలి, మనం మర్చిపోయి ఎలా పడితే అలా లాగామనుకోండి బెడ్షీట్ చినిగిపోయిద్ది. ఇంకా అందుకని చెప్పేసి నాకు తెలుసు కదా, నేనే కదా వేసేది, ఇంకా నాకైతే గుర్తుంటుంది. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీస్తాను. పరుపుకి ఎందుకనో గానీ చాలా దుమ్ముంటదండి. మనం పరుపు ఇదిలిచ్చేటప్పుడు ఎంత డస్ట్ వచ్చిద్దో చెప్పలేము. చాలా దుమ్ముంటది. బెడ్‌షీట్ మార్చినప్పుడల్లా పరుపు ఇదిలిస్తానే ఉంటాము. ఈ గోడకల్లి ఇదంతా ఊడుస్తానే ఉంటాము. గోడకల్లి వాటికంటే ఎక్కువ మురికైతే రాదు గానీ, ఎక్కువ డస్ట్ అనేది ఉండదు గానీ, కానీ బెడ్ మీద మాత్రం డస్ట్ ఎక్కువగా ఉంటది. క్లాత్ తీసుకొని దులుపుతా ఉంటుంటే అసలకి ఎంత దుమ్మొచ్చిద్దో. పరుపు పాడైపోయిద్దేమోనని పరుపు కవర్ గూడా నేను అలాగనే ఉంచాను. చూడండి, కొంచెం ఈ పైన క్లాత్ చినిగి కనిపిస్తుంది. పరుపు కవర్ అలాగనే ఉంచేసి, ఇంకా ఒక క్లాత్ తీసుకొచ్చి దీనికి తొడిగి జిప్పులైతే యేసాను. పరుపుకి తొడిగే క్లాత్ అంట అది. ఇంకా అది తీసుకొచ్చి తొడిగి జిప్పులైతే యేసాను. ఎప్పుడో కొన్నాను, చానాళ్ళవుతుంది. ఇంకా అది అలాగనే ఉంచాను. ఇప్పుడే చినిగి పాడైపోతది, కొంచెం చీకు పడుతుంది. ఇంకా తీసి పడేసి కొత్తది కొనొచ్చులే అని ఇంక దాన్నైతే అసలు కదిలిచ్చట్లేదు. ఇంకా అది తీసి నేను ఉతకను కూడా ఉతకలేదు. ఏసినప్పుడు ఎలా ఉందో ఇంక ఇప్పుడు కూడా అలానే ఉంది, ఉతకలేదు. ఇంక చీకు పట్టిపోయి చినిగిపోతే పడేసి కొత్తది తీసుకోవచ్చులని దాన్నైతే ఇంకా అలాగనే వదిలేశాను. ఇంక ఇదిగోండి, గోడలనైతే లైట్‌గా బూజు పట్టి దుమ్మనేది ఎక్కువగా ఉంది. ఇంక అందుకని అయితే కసు ఊడుస్తున్నా. మంచం కింద పెట్టె పెట్టాను. పిల్లల హాస్టల్ నుంచి పెట్టి తీసుకొచ్చారు కదా, ఆ పెట్టె అయితే పెట్టాను. కసు ఊడవటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నార్మల్‌గా అయితే రోజు నేను ఇల్లు ఊడ్చేటప్పుడు మంచం కిందకి దూరెల్లా మూలల కసువు కూడా చాలా నీట్‌గా ఊడుస్తాను. తుడిచేటప్పుడు కూడా ఇంకా మొత్తం అంతా నీట్‌గా తుడుస్తాను. ఎందుకంటే మంచం కిందకి ఎయ్యోటి పోతాయి. మనం ఫ్యాన్ ఏస్తా ఉంటాం కదా, ఫ్యాన్ గాలికి ఎక్కువ శాతం అన్నీ మంచం కిందకెళ్ళిపోతాయి. మంచం కింద డస్ట్ ఎక్కువగా ఉంటది. అందుకని మనం ఇల్లు ఊడ్చేటప్పుడు మంచం కింద చాలా నీట్‌గా ఊడ్చుకోవాలి. తుడిచేటప్పుడు కూడా నీట్‌గా తుడిచామంటే ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఉంటది. పరుపు ఇదిలిస్తుంటే చూడండి అసలకి ఎంత దుమ్మొచ్చిందో గదా! మనం క్లాత్ తీసుకొని దులుపుతా ఉంటే ఎక్కువ దుమ్మొచ్చింది. క్లాత్ అయితే నాకు చాలా బరువనిపిచ్చింది. దులపటానికి కష్టం అనిపిచ్చింది. రోజైతే మామూలుగా పాత క్లాతులుంటాయి గదా, అవి తీసుకొని దులిపేదాన్ని. ఈరోజైతే దీంతో దులిపా గదా, బాగా బరువనిపిచ్చింది. దులపటానికి కష్టంగా అనిపిచ్చింది. ఇంక పరుపయితే ముందుకు లాగేసి బెడ్‌షీట్ అయితే ఏసి ఇంక ఇదిగోండి పిన్నీసులయితే పెట్టాను. పరుపు ముందుకు లాగితే బెడ్‌షీట్ ఏసుకోవడానికి ఈజీగా ఉంటది. కొంచెం పెద్ద మంచం గదా, బెడ్‌షీట్ వేయటానికి కష్టంగా అనిపిచ్చిద్ది. అందుకని నేను పరుపు ముందుకు లాగేసి పిన్నీసులు పెట్టేసి ఇంకేస్తాను. పిన్నీసులనేది 2 వైపులు పెట్టాను. ఈ బెడ్‌షీట్ అనేది కొంచెం పొడవు తక్కువగా ఉంటది. ఇటువైపున పెట్టడానికి పిన్నీసులు క్లాత్ సరిగ్గా రాదు. క్లాత్ తక్కువగా ఉంటది. అందుకని ఇంక 2 వైపులన, అటువైపునుంది చూడండి తలాపి, ఇంకా అటువైపునైతే పిన్నీసులు పెట్టా గానీ, ఇటువైపునైతే పెట్టలేదు. బెడ్‌షీట్ అయితే ఇంక ఇదిగోండి నీట్‌గా అయితే ఏసేసాను. బెడ్‌షీట్ వేయటం అయితే అయిపోయింది. ఏసినప్పుడు మాత్రం అసలు చూడండి ఎంత నీట్‌గా కనిపిచ్చిద్దో, కొత్త దానిలాగా. రూమే కొత్తగా కళగా వచ్చినట్టుగా అనిపిచ్చిద్ది. ఇంకా తర్వాత రోజుకి ఉంటది. తర్వాత రోజుకి గాదు, ఇంకిప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు గదా, వాళ్ళు ఆడుకొనొచ్చి ఎక్కి తొక్కారంటే మొత్తం మట్టి మట్టి అయిపోయిద్ది. మంచం ముందుకు లాగి బెడ్‌షీట్ ఏసాను కదా, ఇంకా మంచాన్నయితే గోడకల్లి నెట్టేశాను. మరీ గోడకు ఆనిచ్చి వేసుకోకూడదు. కొంచెం గ్యాప్ ఉండాలి. అంటే మన ఏలు మందం గ్యాప్ అయితే ఉండాలి. ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, మేము ఫోన్లు అవి పెట్టుకుంటా ఉంటాం కదా, ఆ గ్యాప్‌లో మళ్ళీ ఫోన్ పడిపోయిద్ది. అందుకని ఎక్కువ గ్యాప్ ఉంచను. కొంచెం గ్యాప్ అయితే ఉంచుతాను. మరి గోడకి అంటినట్టు కాకుండా కొంచెం అయితే గ్యాప్ ఉంచుతాను. ఎందుకంటే పెయింట్ అనేది పోకుండా ఉంటదని. నిన్నైతే ఉల్లిగడ్డలు తెప్పించాను. ఉల్లిగడ్డలు 10 కేజీలు తెప్పించాను. ఇంకా అవైతే ఇంక ఇదిగోండి ఇక్కడైతే పొయ్యాలి. ఎప్పుడు ఉల్లిగడ్డలు నేను ఇంకా బీరువా కిందే పోస్తాను. ఉల్లిగడ్డలు బీరువా కింద పోసుకోవటం, ఇంకా మేము పాతకాలంలో వెనకబడిపోయే ఉన్నామట్టుంది. చాలామంది అన్ని వస్తువులు తెచ్చుకొని అంతా హై క్లాస్ అయిపోయారు. ఇంకా మేము వెనకబడిపోయే ఉన్నాం. బీరువా కింద ఉల్లిగడ్డలు పోసుకోవటాలు ఇంకా ఇక్కడే ఆగిపోయాము. ఇంటికేమో బెడ్‌రూములు లేవు. అన్ని రకాల క్లాస్‌గా ఉండే వస్తువులైతే లేవు. ఇంకా వెనకబడిపోయే ఉన్నాం మేమైతే. చాలామంది ఇళ్లల్లో అన్ని రకాల కాస్ట్‌లీ వస్తువులు, అంతా గ్రాండ్‌గా ఏ వస్తువు కూడా బయటకి కనిపించకుండా అన్నీ కబోర్డ్‌లో పెట్టుకోవటం అలా అయితే ఉంటది. మేమైతే ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోయామనుకోండి. అన్నీ బయటకు కనిపిస్తానే ఉంటాయి. కబోర్డ్స్ అయితే ఎక్కువ లేవు. సిలిండర్లు ఇక్కడైతే బాక్స్ పెట్టాను కదా, అదైతే మామిడికాయలు మగ్గబెట్టాను. ఇంకా బాక్స్ పెట్టే ప్లేస్ కబోర్డ్స్ కూడా లేవు. అందుకని ఇది కూడా బండ్ల మీదే పెట్టాను.
ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాను, తప్పదు, ఇంక ఇలా పెట్టుకోవాల్సిందే మరి. బీరువా కింద అయితే మొత్తం నీట్గా కసువైతే ఊడ్చాను. బూజు పట్టిద్ది కదా లైట్గా, ఆ బూజు అయితే దులిపేసి ఇంక మొత్తం అయితే ఊడ్చాను. ఇంకా ఉల్లిగడ్డలు ఇప్పుడు పోసాను అనుకోండి, మళ్ళీ అయిపోయిన తర్వాతే నేను ఇంకా అవన్నీ తీసి ఊడుస్తాను. ఈ లోపల అయితే ఇంకా ఊడవను. అందుకనే ఇంకా ఇప్పుడు మాత్రం బాగా నీట్గా మొత్తం డీప్ క్లీన్ లాగా అయితే చేస్తాను. మొత్తం బూజు దులిపేసి ఇలా వాటర్ పోసి నీట్గా అయితే తుడుస్తాను. ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారి నెలో 2 నెలల్లో అయిద్ది. ఉల్లిగడ్డలు ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉండయంటండి, రేటు పెరుగుతాయి అంటున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ రేట్ ఎంత ఉందో నేనైతే అడగలేదు, కానీ కొంచెం రేటు పెరుగుతాయి అని చెప్తున్నారు ఫోనుల్లో అది చూస్తుంటే. టమాటాలకు కూడా రేటు పెరుగుతాయి అంట. మంచిదే, ఇప్పుడైతే మరిన్ని తెప్పించాను అనిపించింది నాకైతే. రేటు పెరిగిన తర్వాత మనం ఎక్కువ కొనుక్కోలేం కదా. ఇంకా కొనుక్కున్న 1 కేజీ కొనుక్కున్నా కానీ సగం ఉల్లిగడ్డ వాడుకోవటం, ఒక్కొక్కసారి అయితే ఉల్లిగడ్డ కూడా వేయకుండా కూరలు చేసుకుంటాము. 100 రూపాయలకి 60 రూపాయలు 70 రూపాయలకి పోతాయి చూడండి. అప్పుడైతే కనీసం ఉల్లిపాయ లేకుండా కూడా కూర చేసుకున్న రోజులు ఉన్నాయి. టమాటాలు కూడా అంతేను. టమాటాలు చౌకగా ఉన్నప్పుడు టమాటాలు లేకుండా మనం ఏ కూర చేయము. టమాటాలు హై రేటుకి పోతాయి చూడండి, అప్పుడు టమాటా లేకుండా అన్ని కూరలు చేస్తాం. అసలు ఎలా చేస్తామో, ఎలా గడిచిపోయిద్దో కూడా అర్థం కాదు. ఇప్పుడు చౌకగా ఉన్నప్పుడు ఇంట్లో టమాటా లేకపోతే ఇంకా అసలు ఏం కూర చేయాలి, ఏంటి ఇంట్లో టమాటాలు లేవనే ఆలోచన అయితే వచ్చింది. ఇంక ఇదిగోండి, పట్టయితే బీరువా కిందేసి ఉల్లిగడ్డలు అయితే పోసాను. ఉల్లిగడ్డలకు పొట్టు ఎక్కువగా వస్తుంది. పైన పొట్టు అయితే తీసాను. మరీ ఎక్కువ పొట్టు తీసామనుకోండి ఉల్లిగడ్డలు అంతా కుళ్ళిపోతాయి. ఇంకా ఉల్లిపాయలకు ఉన్న పొట్టు కాకుండా విడిగా ఉంది చూడండి, పొట్టు విడిగా గోతంలో వచ్చింది కదా, ఆ పొట్టు అయితే తీసేస్తున్నాను. ఉల్లిగడ్డల ముద్ద మాత్రం తీసేయకూడదు, ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేవి త్వరగా కుళ్ళిపోతాయి. పొట్టుతోనే ఉండాలి ఉల్లిగడ్డలు. గడ్డలు మాత్రం బాగానే ఉన్నాయి, ఆరుదల గడ్డలు. ₹1 ఎక్కువ అయినా కానీ మంచి ఉల్లిపాయలు తీసుకోండి. ఆరుదలవి ఉంటాయి చూడండి, అవి తీసుకోండి. పచ్చివి అనుకోండి త్వరగా కుళ్ళిపోయి పాడైపోతాయి. మనం రేటు తక్కువగా వస్తున్నాయని మరిన్ని తెచ్చి ఇంట్లో పోసుకున్నా కానీ మనకి ఇంకా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎక్కువ కుళ్ళిపోయినాయి అనుకోండి అన్నీ వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. మంచి ఆరుదల గల పాయలు తెచ్చుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఉల్లిగడ్డలు అయిపోయిన తర్వాత కొట్టు దగ్గర నుంచి కేజీ, అర కేజీ అలా తెప్పిస్తూ ఉన్నాను. తెప్పిస్తుంటే 1-2 రోజుల్లోనే మొత్తం అయిపోతున్నాయి. మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అదే ఇలా మరిన్ని కనుక ఇంట్లో ఉండేవి అనుకోండి, ఇంకా మనకి ఇబ్బంది ఉండదు కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని వాడుకోవచ్చు. ఇంకా మొత్తం అయితే నీట్గా అయితే కసువు ఊడ్చేసాను. ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలు అయితే నేను ఈ విధంగా అయితే సర్దుకుంటాను. ఇలా బీరువా కింద అయితే పోసి పెట్టుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.